గంగపుత్రుల సమస్యలను పరిష్కరించి వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు తెలంగాణ గంగపుత్రుల సంఘం నేతలు. సమైక్య రాష్ట్రంలో గంగపుత్రులని పట్టించుకున్నవారే లేరన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గంగపుత్రుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టారని తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర గంగపుత్రుల సంఘం నూతన డైరీని టీఆర్ఎస్ హైదరాబాద్ అధ్యక్షులు మైనంపల్లి హనుమంతరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మైనంపల్లితో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన గంగపుత్రుల సంఘం నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈరోజు కాకతీయ మిషన్ ద్వారా కానీ చర్యలు తీసుకొచ్చి చెర్లను పూర్క తీసి సుమారు కోట్లాది రూపాయలతో చేపల పిల్లల్ని చెర్లలో వేసి గంగ బెస్త వాళ్ళకు ఉపాధి కల్పించడానికి ఎంత కృషి చేస్తున్నారు. మా తర్వాత హక్కులు కూడా ఇంకెవరికి చేస్తున్నా కూడా మా అభ్యంతరం లేదు. కానీ మాకు ప్రతిఫలాన్ని ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మాకు ఈరోజు ఉన్నటువంటి హక్కును స్వాతంత్రాన్ని తెలియడానికి ఒక డైరీ ద్వారా మేము ఈరోజు నిరూపించుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సుందరయ్య విజ్ఞాన్ భవన్లో తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘ నూతన సంవత్సర 2017 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంగపుత్రులకు అనేక వరాలు కురిపిస్తున్నది. మత్స్యకారుల గురించి, గంగపుత్రుల గురించి, అదేవిధంగా ప్రతి బీసీ కులం గురించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టుచున్నందుకు